చట్టం నుంచి తప్పించుకోవటానికి నేరగాళ్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటాన్ని సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఫిలిప్పీన్స్లో ఇది నిజంగానే జరుగుతోంది. వారి రూపురేఖలు మార్చేందుకు సీక్రెట్ హాస్పిటల్స్ వెలుస్తున్నాయి. కుంభకోణాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు అరెస్టు నుంచి తప్పించుకునేలా అక్కడ ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి 2 ఆసుపత్రులను మూసివేయించేందుకు రంగం సిద్ధమైంది. దేశ రాజధాని మనీలా దక్షిణ శివార్లలోని పాసే అనే పట్టణంలో మే నెలలో పోలీసులు రైడ్ చేశారు. అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టూల్స్, డెంటల్ ఇంప్లాంట్స్, స్కిన్ వైట్నింగ్, ఐవీ డ్రిప్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి సాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చేయొచ్చు. ఇక్కడ 3 డాక్టర్లను అరెస్ట్ చేశారు. వీరిలో 2 వియత్నాం వాసులు కాగా ఒకరు చైనా పౌరుడు. వారికి అక్కడ పనిచేయటానికి అనుమతులు లేవు. మరో 2 అక్రమ ఆసుపత్రులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి నిఘా పెట్టారు. ఇవి పాసే పట్టణంలోని వైద్యశాల కంటే 4 రెట్లు పెద్దవి. ఇక్కడికి వచ్చే పేషెంట్ల గుర్తింపు కార్డులను ఎవరూ అడగరని అధికారులు చెబుతున్నారు. ఇక్కడికొచ్చే క్లయింట్లలో ఎక్కువ మంది ఆన్లైన్ క్యాసినోలకి చెందినవారని, దీంతో పాటు ఫిలిప్పీన్స్లో అక్రమంగా పనిచేస్తున్న వారు ఉన్నట్టు అధికారులు చెప్పారు. 2022లో చైనా మాఫియాగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని ఫిలిప్పీన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడు చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు గుర్తించారు. ఇక్కడి ఆన్లైన్ క్యాసినోలు చైనాలోని జూదగాళ్లకు సేవలు అందిస్తుంటాయి. అక్కడ గ్యాంబ్లింగ్ నేరం. ఇక ఈ సంస్థలే టెలిఫోన్ స్కాములు, హ్యూమన్ ట్రాఫికింగ్లకు పాల్పడుతుంటాయి. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఇవి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగాయి. కానీ కొత్తగా మార్కోస్ జూనియర్ అధికారంలోకి వచ్చాక ఫిలిప్పీన్స్పై స్కామ్ దేశంగా ముద్రపడటాన్ని ఇష్టపడలేదు. దీంతో వారు చర్యలు చేపట్టారు.